కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీఎంఎస్ జాతీయ అధ్యక్షుడు సుంకరి మల్లేశం మండిపడ్డారు. కనీస వేతనాల చట్టం అమలు చేయకుండా కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 50 కోట్ల పైచిలుకు కార్మికులకు ప్రభుత్వం పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం బీఎంఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగానే సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు సుంకరి మల్లేశం పాల్గొని మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయకుండా, సామాజిక భద్రత కల్పించకుండా కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారని మండిపడ్డారు. బీడీ కార్మికులందరికీ జీవన భృతి 4,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా పెన్షన్ 1000 నుండి 7,500 ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కొన్ని కార్మిక సంఘాలు రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి కార్మికులను తప్పుదోవ పట్టిస్తూ దేశవ్యాప్త ఆందోళన చేస్తున్నాయని, అది ఎంత మాత్రం కార్మిక లోకానికి మంచిది కాదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కలాల్ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి రాజిరెడ్డి, కార్మికులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 600 జిల్లా హెడ్ క్వార్టర్స్, కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాన్ని భారతీయ మజ్దూర్ సంఘ్ నిర్వహిస్తూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు సిద్దిపేటలో కూడా ఈ కార్యక్రమాన్ని భారతీయ మజ్దూర్ సంఘ్ నిర్వహిస్తూ ఉన్నది. ప్రధానంగా కార్మికులకు సంబంధించిన అనేక సమస్యలు ఏవైతున్నాయో దీర్ఘకాలికంగా అనేక సార్లు యాజమాన్యానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా అవి పరిష్కరించబడటం లేదు. దాన్ని వెంబడే పరిష్కారం జరగాలని, ప్రభుత్వం దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకురావాలని భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా ఈ రోజున కొత్తగా చేసేటువంటి కార్మిక చట్టాలు ఏవైతున్నాయో అందులో 2 చట్టాలను భారతీయ మజ్దూర్ సంఘ్ స్వాగతించింది. కోడ్ ఆన్ వేజెస్ 2019, అదేవిధంగా సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020. ఈ 2 చట్టాలని భారతీయ మజ్దూర్ సంఘ్ స్వాగతిస్తూ ఉంది. కానీ ముఖ్యంగా కనీస వేతనాలని వెంబడే సవరించాలని, ప్రావిడెంట్ ఫండ్ అందరి కార్మికులకు వర్తింపజేయాలని, మినిమం పెన్షన్ను 7,500కు పెంచాలని, దానికి డిఏ సౌకర్యం కల్పించాలని, బోనస్ పరిధి అవుతుందో పెంచాలని, గ్రాట్యుటీ యొక్క క్యాలిక్యులేషన్ పద్ధతి పెంచాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈ యొక్క ధర్నాలు చేస్తూ ఉన్నాం. అంగన్వాడీ కార్మికులు 50 సంవత్సరాలుగా స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ అంగన్వాడీ కార్మికులు అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలను వాళ్ళకి అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ, 10 గంటలు ఇవ్వాలని అంగన్వాడీ కార్మికులకు కోరుతూ ఉన్నాం. ఈ రకంగా అనేక మంది కార్మిక వర్గానికి సంబంధించిన విషయాలు ఏవైతున్నాయో వాటిని ప్రధానంగా తీసుకొని దేశవ్యాప్తంగా ఈ యొక్క ధర్నా ద్వారా నిర్వహించి భారత ప్రధానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ మెమోరాండాలు సబ్మిట్ చేసి సమస్యలు వెంబడే పరిష్కారం చేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్ కోరుతా ఉన్నది. 15 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు పెంచడం లేదు. ఒక కుటుంబానికి, కార్మిక కుటుంబానికి 10,000 సరిపోతుందా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు. ఎందుకంటే విద్యం అనేది చాలా కరువైపోయింది. అట్లాగే ఉన్నటువంటి బీడీ కార్మికులకు జీవన భృతి ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో 2014 సంవత్సరం పీఎఫ్ పొందిన వాళ్ళకే ఇవ్వడం జరిగింది. తర్వాత 15, 16, 17 ఈ రోజు వరకు పీఎఫ్ పొందిన వాళ్లకు జీవన భృతి అమలు చేయడం లేదు. అట్లాగే 10 లక్షల మంది కుటుంబాలు అంటే 50 లక్షల ఓట్లకు కన్నేసినటువంటి రేవంత్ రెడ్డి ఆ ఓట్లు దండుకున్నాడు కాబట్టి 4,016 జీవన భృతి ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా ఇవ్వడం లేదు. తిండి లేక, తిప్పలు లేక, కనీసం ఎన్నో వైద్యానికి ఇబ్బంది పడుతున్నటువంటి బీడీ కార్మికులకు వైద్యం కూడా లేనటువంటి పరిస్థితి. అదే ఒక ఎమ్మెల్యే ఒక్కసారి గెలిచి ఓడిపోతే వేలాది రూపాయలు పెన్షన్లు, నెలకు 2 లక్షల రూపాయల వేతనాలు, ఎంపీలకు వేతనాలు, కానీ కార్మికులకు కనీస వేతనాలు పెంచకుండా కాలయాపన చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికే ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.